రమ్యకృష్ణ గారి కాస్ట్యూమ్స్ వస్తాయి. ఆవిడవన్నీ ఎక్కువగా మీరు కొంచెం కాటన్ డార్క్ షేడ్స్ యూస్ చేస్తున్నారు కదా. ఆవిడ ఇద్దరు పిల్లల్ని ఇలా కూర్చునే స్టైల్ అటైర్ అయితే అసలు అవసరం అండి. అసలు ఒక అమ్మ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకునే విధంగా అద్భుతంగా ఉంది. సో ఆవిడ కాస్ట్యూమ్స్ అంతా కూడా ఆవిడకి ఎలా మీరు బేసిక్లీ పాతకాలం మన ఇండియన్ సారీ చీర కట్లు ఏ రకంగా ఉండే అన్నది ఒక రీసెర్చ్ అయితే చేశానండి. చేసి రకరకాల చాలా రకాలు మనకి ఉన్నాయి, రకరకాల కట్లు ఉన్నాయి ఇండియా. అది డెఫినెట్ గా 6 meters ఉండాలి కదా సారీ. 9 గజాలు ఉండాలి. సో అది యాక్చువల్లీ 9 గజాల కన్నా ఎక్కువ పడుతుందండి ఆవిడకి ఆ టైప్ ఆఫ్ కట్టుకి. సో ఆ రీసెర్చ్ లో చేసి పుస్తకాలు కొని చూసి అన్ని చేసాము. బట్ అందులో యాజ్ ఇట్ ఈస్ గా ఏది వాడలేకపోయాం, బికాస్ కొంచెం ప్రాక్టికల్ గా కూడా ఉండాలి అండ్ దెన్ మనకి స్క్రీన్ మీద ఎలిగెంట్ గా కనబడాలి. సో అది దానిలోంచి డిరైవ్ అయిన ఒక డిజైన్ ఇప్పుడు మనం రమ్యకృష్ణ గారి మీద చూసేది ఎగ్జాక్ట్ గా ఆ స్టైల్ మనకి ఎక్కడ లేదండి, అంటే నాకు కనిపించలేదు. బట్ అదే లుక్ ఉండేది మన మహారాష్ట్రియన్ కట్టు కానీ తమిళనాడు కట్టు, ఇవన్నీ కొంచెం కలగాపులగంగా ఫైనల్ గా అది వెనకాల కట్టుకోవడం, క్యారీ చేయడం, అదంతా కొంచెం